నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, రౌడీ రాజకీయం ఉందామా లేకపోతే ఎట్లా అందామో అర్థం కావట్లేదు. తెలుగుదేశం కార్యకర్తలు అంటేనే వైసీపీ ప్రభుత్వానికి అస్సలు గిట్టట్లేదు. ఇప్పటిదాకా మాటల యుద్ధం మాత్రమే చూస్తున్నటువంటి మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో హత్య రాజకీయాలు లేకపోతే దోపిడీలు, అక్రమ కేసులు దాటి మనం ఇప్పుడు హత్య రాజకీయాల దాకా వచ్చేస్తున్నాయి. సరే, కేవలం ఒక ఫ్లెక్సీ కట్టినందుకో లేకపోతే టీడీపీ పార్టీకి సంఘీభావం తెలిపినందుకో వాళ్ళకి జై కొట్టినందుకో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఏపీలో దాపరించింది. సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇప్పుడు జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, నేను మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలా, నేను మంచి పరిపాలన అందిస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నప్పుడు, అలాగే అసెంబ్లీలో తొలిసారిగా ఆయన ప్రసంగం అయిన తర్వాత నిజంగా ఈయన ఈ కార్యక్రమాల్లో యువకుడు కాబట్టి, ఎందుకంటే ఆర్థిక నెరగాడైనా కూడా మరి దాన్ని వదిలేసుకొని రాష్ట్రం కోసం చేసి, ఎందుకంటే అప్పటికే బాగా ఉంది కాబట్టి కొన్ని లక్షల కోట్ల డబ్బు మీదకి ఆశ ఉండదేమో, అధికారం మీద ఆశ పెట్టుకొని మంచి పనులు చేసి జనాలు మెప్పిస్తాడని చెప్పని భావించడం జరిగింది. అన్న 4 రోజులకే ప్రజావేదికను కూల్చేసి తన మనస్తత్వం ఏంటో జనానికి తెలియజేశాడు. ఓకే, ముఠా నాయకుడి గురించి ఇంతకంటే ఎక్కువ ఆశపడటం కూడా మనం తప్పేమేమో. ఓకే, ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ చరిత్ర చూసుకున్న తర్వాత ఎక్కువ ఆశపడ్డారు జనాలు. ఓకే, వాళ్ళ నాన్నగారు చేసిన రాజకీయం వేరు, ఆ రాజకీయం ఎవరు చేయలేరు. చాలా తెలివిగా చాలా గొప్పగా చేశాడు ఆయన. చేసి ఆయన ఎక్కడ ఎవరిని చంపించలేదు అసలు అని మీరు అనుకోవద్దు. ఇక దాని గురించి మనం లోతుగా పోవద్దు, ఎందుకంటే చనిపోయిన ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా మనం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ మాట్లాడి మేము కూడా మాట్లాడితే వాళ్ళకి మాకు తేడా ఉంటుంది. చనిపోయారు కాబట్టి ఆయన గురించి వదిలేసేయండి, బతికున్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే లైవ్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, దాని గురించి మనకు వద్దు. ఇప్పుడు నిన్న ప్రకాశం జిల్లాలో సలవం సుధాకర్ గారు అని చెప్పని వాళ్ళ భార్య హనుమాయమ్మ గారు అంగన్వాడీ టీచర్గా చేస్తా ఉన్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు నాయకుడు కూడా, గ్రామస్థాయి నాయకుడు కూడా. తెలుగుదేశం పార్టీ సమావేశాలకు రావడం జరిగింది. మీరు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు, మీ ఎంత చూస్తామని చెప్పని అన్నారు. ఇప్పుడు ఈయన సుధాకర్ గారు దొరకపోయే తలకి ట్రాక్టర్ తోటి అతి కిరాతకంగా తొక్కించి చంపడం జరిగింది. దీని అసలు మనం మీరు అన్నారు ఇది ఇప్పుడు మొదలైందన్న ఐడియా. ఈ 4 సంవత్సరాల్లో కనీసం ఇలా అరాచకానికి బలైపోయిన వాళ్ళు 100 మందిలో ఉన్నారు. 100, ఒకళ్ళిద్దరు కూడా కాదు, 100లో ఉన్నారు. పత్రికలకు వస్తున్నాయి కానీ మీడియాకు వస్తున్నాయి కానీ తక్కువ. ఓకే, చాలా ఇప్పుడు ముఠా కక్షలతో కొంతమందిని చంపారు. మరి ఒక మహిళని, కడప జిల్లాలోనే మహిళను చంపారు. అలాగే ఇలా అరాచకానికి ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఎక్కడ బట్టిన ఇలానే జరుగుతూ ఉన్నాయి. నిన్న ఆన వెంకటరామరెడ్డి గారి మీద దాడికి ప్రయత్నించడం. ఇప్పుడు ఆయన అన్న మాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు పోలీస్ కేసు పెడితే ఏంటి ఉపయోగం? వాళ్ళే దగ్గరుండి ప్రోత్సహించేటప్పుడు నేను ఎవరి మీద కేసు పెట్టాలో వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు. ఆయన అన్నది వాస్తవమే కదా. ఈరోజు వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, ముఖ్యంగా పోలీసులను చేతిలో పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళందరినీ ఇలానే చేస్తున్నారు, సానుభూతి పరులని చేస్తున్నారు, అడిగిన వాళ్ళనే చేస్తున్నారు, సమావేశాలకు వెళ్ళినాలనే చేస్తున్నారు. ఇందులో నాకు వదిలిపెట్టింది ఎవరిని? ఇందులో నాకు అర్థం కాని అంశం ఏంటంటే, చంపిన వాళ్ళు కానీ చచ్చిన వాళ్ళు కానీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వైరం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు, కనీసం ముఖపరిచయం కూడా ఉందో లేదో కూడా తెలియని వాళ్ళు కేవలం ఒక రాజకీయ కక్ష, రాజకీయ వైరం లేకపోతే ఎవరో మన పైన వాళ్ళు చెప్పారని చేస్తే రేపు పొద్దున వాళ్ళ జీవితాలు కానీ పోలీసుల వ్యవస్థ ఇదంతా మా మీదకి రాదని చెప్పేసి వాళ్ళకి ఆ భయం ఎందుకు ఉండదంటారు? లేదండి, ఇప్పుడు మీరు అన్నదా దాంట్లో ఒక మాటతో నేను ఏకీపించట్లేదు. లోకల్ వాళ్ళకి తెలుసు, బాలుగారు ఎవరో తెలుసు, అంకమరావు ఎవరో తెలుసు. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి కక్షల్ని పార్టీ రూపేణా వాళ్ళు మార్చుకుంటున్నారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్టీలు ఎలా, కార్యకర్తలు ఎలా చీరిపోయారు అంటే చేరుగట్టుగడ తగాదా కూడా పార్టీ కలుగుతున్నారు వీళ్ళు. ఓకే, అంటే వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్ని, వాళ్ళ జరిగే పరిణామాలని పార్టీకి తీసుకొచ్చేసి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కువైపోయింది. ఓకే, అధికార పార్టీ వాళ్ళ అన్నదాంట్లో ఉన్నాయి కాబట్టి ఇలా పలానాడు ఇలా చేస్తున్నాడండి, వీళ్ళు ఏం చేయమంటారంటే చంపేంటారు నేను చూసుకుంటామని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు ఇలా చెలరేగిపోతానన్నారు. ఇది వ్యక్తుల మధ్య ఉన్న గొడవలే. ఓకే, సందేహమే లేదు. కాకపోతే దాన్ని రాజకీయంగా పులిమి, దాన్ని రాజకీయంగా ప్రోత్సహిస్తుందో మాత్రం అధికార పార్టీ. ఓకే, అది
అంటే ఈ హత్య రాజకీయాల కోసం, ఈ సంఘటనల కోసమే వీళ్ళు పాలిటిక్స్లోకి వెళ్తున్నారా, లేకపోతే పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ వైరాలు ఏర్పడుతున్నాయి అంటారు? ఇప్పుడు పాలిటిక్స్లో చాలా మంది వస్తారండి. వాళ్ళు కొంతమంది ఆశయంతో వస్తారు, కొంతమంది ఆశతో వస్తారు. ఓకే. ఆశయంతో వచ్చేవాళ్ళు అభివృద్ధి గురించి ఆలోచిస్తారు, ఆశతో వచ్చేవాళ్ళు పదవుల గురించి ఆలోచిస్తారు, ధనం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఇలా చేసే వాళ్ళందరూ కూడా ప్రత్యర్థులను తొడముట్టిస్తే ఆ గ్రామాల్లో వాళ్ళ నాయకత్వం బలపడిపోతుంది, వాళ్ళకి ఎదురు లేకుండా పోతుంది. భయపెట్టి భయభ్రాంతులను చేసి ఇలాంటి అరాచకాలు చేసి వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎన్నో కాలం సాగదని వాళ్ళకి అర్థం కావట్లేదు. నియంత్రలు అందరూ ఎలా మట్టిలో కలిసిపోయారో మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది చాలా దారుణంగా, చాలా అంటే అతి కిరాతకంగా చనిపోవడం కూడా జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కత్తి పట్టినాడు కత్తితో పోతాడు, గొడవలు పెట్టినాడు గొడవలతో పోతాడు, బాంబులతోనే పోతారు. ముఠా నాయకులానే వెళ్ళిపోతారు. అట్లానే కిరాతకంగా చంపడం జరుగుతాం. కానీ ఇప్పటిదాకా మన ఫ్యాక్షన్ గొడవలు మాత్రమే వింటున్నాం. అంటే అటు రాయలసీమలో కావచ్చు, లేకపోతే ఇటు మనకి పల్నాడు ప్రాంతంలో కొంతవరకు ఉండేదని మా చిన్నప్పుడు వినేవాళ్ళం. సో ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇవాళ రక్తపాతం అవుతుంటే రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల వాళ్ళకు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు, ఎందుకంటే యువత పాలిటిక్స్లోకి రావాలని చెప్పి నా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. సో ఏ యువత ఏ భరోసాతో, ఏ ధైర్యంతో ఇచ్చి అంటే చావడానికి పాలిటిక్స్లోకి రావాలని ఒక భయం వస్తే భవిష్యత్ తరాలకు అసలు రాజకీయం ఎట్లా చెప్పాలంటారు? భవిష్యత్ తరాలకు రాజకీయం గురించి వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, హత్యలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు కదా. ఓకే. వాళ్ళని రోల్ మోడల్గా తీసుకున్నారు వీళ్ళు. ఓహోహో. మరి న్యాయస్థానాలు కూడా సంవత్సరాలు సాగదీస్తున్నాయి కదా రాజకీయంగా. మామూలు అయితే ఇప్పుడు మీరు నేను ఏదో చేసామనుకోండి, నెల రోజుల్లో వాళ్ళకి విచారణ చేపిస్తున్నారు, మనం తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు, శిక్షలు వేస్తున్నారు, ఉరిదెత్తున్నారు. వీళ్ళకి సంవత్సరాలు జరిగిపోతానే ఉన్నాయి కదా. హత్యలు చేసినా, లేకపోతే ఆర్థికంగా వినాశనం చేసినా, ఆర్థిక ఉగ్రవాదులైనా కూడా సంవత్సరాలు మరి కోర్టులకే వెళ్లకుండా మరి వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా. వాళ్ళే రోల్ మోడల్ వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ క్వాలిఫికేషన్స్ అంటారు. అంతే కదా. రాజకీయం అంటే అదే అనుకుంటున్నారు ఈ రోజు. డబ్బు సంపాదన, అధికారం, ఈ రెండే దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ రావాలంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో ఉంది రెండే. ఒకటి అరాచకం చేయటం, రెండో దోపిడీ చేయటం. దోపిడీకి అందరికి అవకాశం దొరకదు కదా. అరాచకం అంటే అందరికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు భయపడిపోతారు అది. కాబట్టి అలా చేస్తున్నారు. అందుకని రోల్ మోడల్ తీసుకుంటున్నారు కొంతమందిని, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఈ టైప్ ఆఫ్ రాజకీయం చేయని పార్టీల పరిస్థితి ఏమంటారు? పెరుగుట విరుగుడికే కొరకే ఏదైనా సరే. వెనకటి నుంచి ఉన్న సామెత అది, ఇలా కొత్తగా వచ్చిందేం కాదు. మరి ఇంతకు ముందు ఉన్న వాళ్ళు, మరి తిరుగులేదు అనుకున్న వాళ్ళు, మరి లల్లు ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, మలయ సింగ్ యాదవ్ గారు కావచ్చు, మరి ఇక్కడ జరిగిన కొంతమంది కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఏమైపోయినాయి. ఈరోజు అన్ని సంవత్సరాలు భారతదేశాన్ని, మనకు వచ్చిన 70 సంవత్సరాలు పూర్తయితే జనతా పార్టీ 2 సంవత్సరాలు చేసింది. ఆ తర్వాత విపి సింగ్ గారు వాళ్ళు 2 సంవత్సరాలు చేశారు. తర్వాత వచ్చిన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. వీళ్ళన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీయే మరి అట్లా తయారైపోయింది కదా. అవును. అంటే మొట్టమొదటి నెహ్రూ గారు వాళ్ళు కొంత ప్రజల కోసం ఏదో తాపత్రయపడ్డారు, కొన్ని సంస్థలు తీసుకొచ్చారు, పురోగతికి కొంత వాళ్ళు బాటలు వేశారు. ఆ తర్వాత ఏం జరిగింది ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే, మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు గొప్పగా చేశారు. మరి ఆయన్ని నిస్సందేహంగా చెప్తున్నాను, ఆయన మరణం ఈ రోజుకి మిస్టరీ. అవును. అది ఏం జరిగింది ఏందనేది ఈ రోజు కూడా మిస్టరీ. ఈ మధ్య కూడా కొన్ని బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చే తలికి ప్రజల్ని చరిత్ర ఏంటి, నీతి ఏంటి, నియమాలు ఏంటి అనేది ముందు పాఠ్య గ్రంథాల్లో బోధించకపోవడం వల్ల చాలా జరుగుతున్నాయండి. ముందు మనం విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాలి. అలాగే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు చదివిందే వీళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు అంతే కదా. గత 20 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది అనేది వాళ్ళే దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ రోజు పరిగెత్తిస్తున్నారు, పిల్లలను పరిగెత్తిస్తున్నారు, వాళ్ళు పరిగెత్తుతున్నారు. పుస్తకాల దగ్గర నుంచి టెక్నాలజీ అన్నిటికీ ఇప్పుడు అన్నిటికీ పరిగెత్తిస్తున్నారు. అలాగే ఈ రోజు సాంకేతిక అందుబాటు వచ్చింది, దాన్ని విజ్ఞానం కోసం కాకుండా వినాశనం కోసం ఎక్కువ ఉపయోగం జరుగుతూ ఉంది. ఇది మారాలి. ముందు విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటే పాలకుల్లో మార్పు రావాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఈ 2 మార్పులు వచ్చినప్పుడే ఈ రాజకీయం కావచ్చు, ప్రజలు కావచ్చు సుఖశాంతులతో ఉంటారు. లేకపోతే ఏ ఇబ్బందులు మనకు తప్పు. థ్యాంక్ యూ అండి.